మరి అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి నా కృతజ్ఞతలు. ఎన్నో శుక్రవారాలు ఎన్నో సంవత్సరాలు అట్లా గడిచిపోయినాయి. ఎన్నో మార్లు మనం ఇట్లా కూర్చొని ఉన్నాం. ఎన్నోసార్లు ఆరో మాటని ధ్యానించుతూ ఉన్నాము మనం. అయితే నేనేమి మాట్లాడాలని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన కొన్ని ఆలోచనలు, దేవుడిచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దయచేసి యోహాను సువార్త 19:30 చెప్తారా ఎవరన్నా? ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఒక మాట ఎప్పుడు అంటాం మనం? ఒక ఉత్సాహంతో ఏదైనా పని చేపట్టినప్పుడు అది మనం అనుకున్న రీత్యా అది పూర్తి అయినప్పుడు ఈ సంతోషంతో ఒక కేక్ వేస్తాం. ఆ కేక ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమయ్యాను. ఇక్కడ దేవుడు ప్రభు యేసుక్రీస్తుని ఒక ప్రణాళికతో ఈ లోకంలో పంపిస్తున్నాడు. ఎందుకు? అలనాటి ఆదాము అవ్వ ఆ తోటలో ఒక పాపం చేస్తున్నారు. ఆ పాపం వలన దేవుని మధ్య మానవాళి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది, ఒక దూరం ఏర్పడింది. దాన్ని సమాధానించబడడానికి దేవుడు ఆయన కొడుకుని ఈ లోకంలో పంపించిండు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఈ లోకంలో ఈ భూమి మీద యాజ్ అ మ్యాన్ పుట్టడానికి ఒక ప్రణాళికతో వచ్చిండు, ఒక పర్పస్తో వచ్చిండు. ఆయన 33 ఏళ్ళ జీవితం ఒక మిషన్గా ఇక్కడ గడిపిండు. ఆ మిషన్ ఒక లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇక్కడ ఆ లాస్ట్ చివరి సిచ్యువేషన్లో ఇక్కడ ఆ ఆనందంతో, ఆ ఉత్సాహంతో ఒక పెద్ద కేక్ వేసిండు. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమయ్యాను. గ్రీక్లో టెటెల్స్టాయ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. A word of accomplishment, a word of victory. ఒక రాజు యుద్ధానికి పోయినప్పుడు జయించి వాపస్ వచ్చినప్పుడు ఎంతో ఊరేగింపుతోని, ఎంతో ఉత్సాహంతో, ఆ ఊరేగింపుతోని ఆయన సిటీలో ఆయనని తీసుకొని పోతారు. ఇక్కడ శివాజీ సర్కిల్ ఉంది, అక్కడ ఒక దృశ్యం అక్కడ ఉంది. అక్కడ సో అలాంటి దృశ్యము మనం ఒక పామ్ సండే రోజు, మట్ల ఆదివారం రోజు మనం చూస్తున్నాం. అది ఒక ముగింపుకి ఇక్కడ తెర వచ్చింది, టైం వచ్చింది, సమయం వచ్చింది. దయచేసి ఎవరన్నా మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం 49 నుంచి 51 వరకు చెప్తారా? మత్తయి సువార్త 27:49 నుంచి 51 వరకు. యాభై ఒకటి వరకు చదవండి. అప్పుడు దేవాలయం తెర పైనుండి పలుకుతుంది, రెండుతో చిన్న భూమి మడికను కొండలు బద్దలాడి. ఇంకా ఇంకా కంటిన్యూ చేయండి. అవును చాలండి. ఇక్కడ
మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఒక చిన్నగా ఇట్ ఈస్ ఫినిష్డ్ అయినా ఇందాక చెప్పారు 6 గంటల సేపు దేవుడు సిల్వ మీద వెరలాడుతూ ఉండిండు. ఓపిక లేదు, నశించింది. అయినా ఒక లాస్ట్ మాట బిగ్గరంగా కేక వేశాడు. బిగ్గరంగా విత్ అ లౌడ్ వాయిస్ he gave up his spirit అని ఉంది ఇంగ్లీష్లో. తన ఆత్మ దేవుని చేతిలో ఇక్కడ అప్పగించాడు. అది 7వ మాట కింద వస్తుంది, కానీ ఈ మాట తర్వాత అది అప్పగించిండు ఆయన ఆత్మని. ఆ సమయంలో ఈ ఈ ఈ ఈ మాట పలికేటప్పుడు ఏమి ఇక్కడ అయింది? ఇక్కడ మత్తయి సువార్తలో కొన్ని విషయాలను మీ ముందల ప్రస్తావించాల్సిందిగా కోరుచుంటున్నాను. 51 వచనము. ఫస్ట్ థింగ్, దేవాలయం తెర పైనుండి కింద వరకు మొత్తం వర్టికల్గా హాఫ్ అయింది. ఆ దేవాలయంలో తెర ఎందుకు ఉండింది? ఆ లోపల అనే ప్రాంతము ఇట్ ఈస్ ద హోలీ ఆఫ్ ది హోలీస్. ఎవరు అక్కడ పోవడానికి అనుమతి లేదు ఎక్సెప్ట్ ద చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఆయన ఒక్కడే అక్కడ పోవడానికి అనుమతి ఉంది. అంటే మనుషులు ఇక్కడ ఒక 3 అంచెలుగా ఉంటుందన్నమాట. మనము టెంపుల్ మ్యాప్ చూసినట్టయితే, అంటే ఆర్కిటెక్చర్ చూసినట్టయితే మనుషులు బయట ఉంటారు. 3 కంపార్ట్మెంట్ల తర్వాత ఉంటారు. ఇక్కడ డైరెక్ట్ ఆ తెర చింగినప్పుడు అది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇట్ ఓపెన్డ్ అప్, దట్ హోలీ ఆఫ్ ది హోలీ ప్లేసెస్ ఓపెన్డ్ అప్ ఫర్ ఫ్రీ ఎంట్రీ ఫర్ ద పీపుల్. ఈవెన్ ఏ సిన్నర్ వాజ్ ఏబుల్ టు కమ్ టు గాడ్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ఇంటర్సెసర్. ఏ యాజకుడు అవసరం లేదు ఇక్కడ. ఎవరు వాళ్ళు తీసుకొని పోయే ఆయనకు చెప్పడానికి అవసరం లేదు. బలి అర్పించమని ఇక్కడ అవసరం లేదు ఎవరికి. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ పరిశుద్ధమైన స్థలంలో డైరెక్ట్గా పోవచ్చు. అది మొట్టమొదటి అయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మిషన్ ఫార్ రీకన్సిలియేషన్. అలనాటి ఈదన్ తోటలో ఏదైతే అయిందో దాన్ని సమాప్తం చేసిండు దేవుడు. He completed that work, that gap between humanity and God. It is a mission for reconciliation. Mission for reconciliation was accomplished when the veil of the temple was torn and it was opened up for the people. 2 కొరింథీలో 5వ వచనంలో 17వ వర్షంలో చెప్తాడు, Now all things of God who has reconciled us to himself through Jesus Christ. Now all things are of God who has reconciled himself through us to Jesus Christ. అంటే మన కొరకు దేవుడు ఇక్కడ ఒక మధ్యవర్తిగా వచ్చిండు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ఒక మధ్యవర్తిగా వచ్చిండు. అంటే that is why he is called as the chief priest. That is the reason why Jesus is called as the chief priest. ఆ యాజకుల పని ఈయన తీసుకున్నాడు తన మీద, తన భుజాల మీద. ఇట్ ఈస్ he brought back the entire creation. మీరు సమయం లేదు, ఆదికాండం చూసినట్టయితే 3 సార్లు ప్రతి విషయంలో చూసినప్పుడు ఇట్ ఈస్ గుడ్, అది మంచిగా ఉంది అని చెప్పాడు. భూమిని సృష్టించినప్పుడు అది మంచిగా ఉంది. జంతువుల్ని మొత్తం సమస్త క్రియేషన్ని చేసినప్పుడు అది మంచిగా ఉంది. లాస్ట్లో మనిషిని చేసినప్పుడు అది మంచిగా ఉంది అని చెప్పాడు. ఇట్ ఈస్ గుడ్. మళ్ళీ ఇట్ ఈస్ గుడ్ అని ఎంతో ఆనందపడిండు. నేను ఈ భూమండలాన్ని సృష్టించిన, ఒక మానవాన్ని సృష్టించిన, నా ఇమేజ్లో నేను సృష్టించిన అని ఎంతో ఆనందపడిండు. ఆనందం కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిపోయింది. ఎందుకంటే త్వరలో ఆ సాతానుడు వచ్చిండు, అక్కడ ఎంట్రీ కొట్టి ఈ ప్రభు ఒక ప్రణాళికని స్మాష్ చేసిండు. అనుకున్నాడు స్మాష్ చేసిండని, దాని కాలే.
ఎందుకు? దానివలన దేవుడు ఆయన కుమారుడిని ఇక్కడ పంపించాల్సిన అవసరం వచ్చింది. దాన్ని ఇక్కడ ఒక చివరి ఒక టు ది ఎండ్ హీ హెస్ బ్రాట్ ఇట్ టు ఎన్ ఎండ్. హీ హెస్ రీకన్సైల్డ్ ది ఎంటైర్ క్రియేషన్ విత్ గాడ్. ఇట్ ఈస్ ఆ మిషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీటెడ్. రీకన్సిలియేషన్ అయింది. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ చూసినట్టయితే ఈ మత్తయి సువార్త 27:51 భూమి వన్కెన్ అంటే ఇంగ్లీష్లో అర్త్క్వేక్, ఒక భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం. మీరు బైబిల్లో చూసినట్టయితే ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, నాకు టైం లేదు. వెనెవర్ మౌంట్ సినాయ్ మీద మోషే ఆడ ఉన్నప్పుడు భూమి కంపించింది. సామెతల్లో ఉన్నప్పుడు, సామెతల్లో ఎన్నో వచనాల్లో దేవుడు అక్కడ ఉన్నప్పుడు భూమి కంపిస్తుంది. తర్వాత జడ్జెస్లో భూమి కంపిస్తుంది. అంటే earthquake is the indication or signification of divine presence, of the presence of God. Earthquake is a significance of divine presence. అంటే ఇందాక అయ్యగారు చెప్పారు, ఏలి ఏలి లామా సమక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. దేవుడు విడిచిపెట్టిండు. దేవుడు ఎందుకు విడిచిపెట్టిండు? వై డిడ్ గాడ్ హ్యావ్ టు లీవ్ జీసస్ క్రైస్ట్? ఆయన కుమారుడు, ఆయన సొంత కుమారుడిని ఎందుకు విడిచిపెట్టిండు? ఎందుకంటే ఈ మనుషుల పాపాలు ఇంత మన పాపాలన్నిటినీ మోసిండు దేవుడు. ఆ పాపాలని చూడలేకపోయింది. అది నేను అనుకుంటున్నా. God could not see the sin of man on his son who was sinless, he was blameless. ఏ పాపము ఎరుగని పావనమూర్తి. He did not know sin. ఆయన పాపం అంటే ఏంటో తెలియదు. అలాంటి వ్యక్తి మీద ఎన్నో పాపాలు మోసిండు. He had to redeem people from sin. Mission of redemption. మొదటి ది రీకన్సిలియేషన్, సెకండ్ రిడెంప్షన్. ఆ పాపాన్ని దొర్లింపవేసిండు ఆ పాపాన్ని. అప్పుడే ఆ విమోచన వచ్చింది మనుషులకి. లేకపోతే ఆ విమోచన అనేది సాధ్యం కాకపోతుండే. He redeemed man of his sins. He redeemed man from the clutches of Satan. Satan ఒక పట్టు నుంచి విడుదల తెచ్చిండు. పాపాలే కాదు, పాపాల వలన ఏదైతే ఆయన మొత్తం పూడ్చుకుపోయిండో దాని నుంచి ఆ బాంధిత్వం నుంచి బయటికి తెచ్చిండు. ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ స్లేవరీ. మనం ఎప్పుడైతే మనం పాపాలు చేస్తామో ఆ సాతాను ఒక బాంధిత్వంలో వెళ్ళిపోతాం. ఆయన బిడ్డలు అయిపోతాం. ఆయన చెప్పినట్టు వినాలా. ఎన్నోసార్లు బీబీఎస్లో చిన్న పిల్లల్ని ఈ డ్రామాలు చేపిస్తాం. యు బికమ్ ఏ స్లేవ్ టు సిన్. గాడ్ by taking his sin redeemed us from the bondage of sin. ఉట్టి పాపాలని తీసుకోలే. ఎన్నో ఇక్కడ మూడు సంఘటనలు ఉన్నాయి. పాపాలని తీసుకున్నాడు, ఆ క్లచెస్ ఆయన పట్టు నుంచి విడుదల ఇప్పించిండు. తర్వాత స్లేవరీ నుంచి సాధారణ ఒక పిల్లోడు అబ్బాయి అనే ఆ ట్యాగ్ని ఇక్కడ తొలగించిండు. హీ రిమూవ్డ్ దట్ ట్యాగ్. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఎందుకంటాం మనం? Because we are no more the children of Satan. We have come out of sin. So he really not only redeemed us from our sins, but he also redeemed us from the clutches of Satan, from the slavery, bondage of slavery. బానిసత్వంతో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చిండు. అందుకనే మనము లేఖనాల్లో చూస్తాం. అందుకనే భూమి మొత్తము అది it became dark. Why? Because that much of sin was on God. ఇంకొకటి ఇక్కడ ఆదాము అవ్వ ఆడ ఇది చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆడ ఒకటి
ఆది కాండము మూడో అధ్యాయం 15 వచనంలో అక్కడ రాస్తుంది, ద సీడ్ ఆఫ్ ఎ ఉమెన్ విల్ క్రష్ ది సర్పెంట్. ది సీడ్ ఆఫ్ ఎ ఉమెన్ విల్ క్రష్ ది సర్పెంట్. అంటే ఒక స్త్రీ గర్భం నుంచి వచ్చిన వ్యక్తి ఈ సాతాన్ని చితకతొక్కుతాడు. దాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద ఇట్ ఈస్ ఏ మిషన్ ఆఫ్ రిడెంప్షన్ విచ్ ఈస్ అకంప్లిష్డ్. హీ వాంటెడ్ టు కన్ఫర్మ్ దట్. తర్వాత ఇంకొకటి, రాక్స్, ఈ బండలు పదులు కొట్టినాయంట. మత్తయిలో ఇందాక చదివినాం మనం. The rock split. What happens when the rock split? ఇందాక ది పర్సన్ వాస్ టెలింగ్, మోషే ఆ బండను తట్టినప్పుడు ఇజ్రాయెల్ జనాంగం నాకు దప్పిక అవుతుంది అని కేక వేస్తున్నప్పుడు, ఎక్కడ అరణ్యంలో తీసుకుని వచ్చి మమ్మల్ని పడేసినావు, ఏమన్నా బుద్ధి ఉందా అని ఆయనని హేళన వేసినప్పుడు ఆ మోషే ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, దాన్ని ముట్టుకో, దాంతో మాట్లాడంటాడు. ఆ కోపంతో తీసుకొని కర్రతో కొడతాడు. కర్రతో కొట్టినప్పుడు ఆ బండ చీల్చి దాని నుంచి నీళ్ళు వస్తుంది. వాటర్ కమ్స్. వాటర్, ఐ మీన్ వెన్ ద రాక్ స్ప్లిట్. మనం బోర్వెల్ వేసినప్పుడు కూడా ఆ బోర్వెల్ కింద బండల్ని పగలగొట్టినాకనే ఆడ పైన నీళ్ళు వస్తుంది. ఆ బండ అడ్డం ఉన్నంతసేపు ఆ బోర్వెల్ వేస్తుంది, నీళ్ళేమి ఉండదు. పైన ఆ బండ పైన నీళ్ళు వస్తుంది, దాని తర్వాత ఆగిపోతుంది. కంటిన్యూగా ఉండాలంటే, కంటిన్యూస్ వితౌట్ ఎండింగ్ వాటర్, యూ నీడ్ టు బ్రేక్ దట్ రాక్. ఆ బండ ఆ రోజు ఈ 5వ మాట మాట్లాడినప్పుడు ఆ బండ పగిలింది. జీవజలాలు వచ్చినాయి అక్కడి నుంచి. living waters, the streams of living waters which dried up in the Garden of Eden and are there in heaven, they opened up. Streams of living waters have come because the rocks are split open. అది ఇంకొకటి ఇక్కడ. సో దిస్ మిషన్ ఈజ్ ఆల్సో ఓవర్. దాని తర్వాత ద గ్రేవ్స్ ఓపెన్. సమాధులు తెరవబడినాయి. సమాధుల్లో ఎవరు ఉంటారండి? జీవించే వాళ్ళ లేకపోతే చనిపోయిన వాళ్ళ? చనిపోయిన వాళ్ళు లేచి బయటికి వచ్చారు. సమాధులు ఓపెన్ అయినప్పుడు చనిపోయిన వాళ్ళు బయటికి వచ్చింది. ఎంత గొప్ప విషయం అండి. ద గ్రేవ్స్ ఓపెన్డ్ అప్ అంటే ఏంటిది? వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? ఇట్ రిప్రజెంట్స్ ద మిషన్ ఆఫ్ సాల్వేషన్, ద మిషన్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఈస్ ఫుల్ఫిల్డ్. Mission of salvation. Because Jesus died on the cross, we are saved. Otherwise, we would not have had salvation. And ఆ సిలువ మీద చనిపోయినందుకు మనకి వాళ్ళ నిత్య జీవం అనే ఒక ఆశ ఉంది, ఒక హోప్ ఉంది. దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది ఓపెనింగ్ ఆఫ్ గ్రేవ్స్. అక్కడ చదవండి, ది పీపుల్ వెంట్ అప్. సమాధుల్లో ఉండిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అప్పుడు పునరుద్ధాన రోజు అక్కడ పోయిండ్రు. దే వెంట్ అప్ ఇన్ టు హెవెన్ ఆన్ ది డే ఆఫ్ అసెన్షన్. ద గ్రేవ్స్ ఓపెన్డ్ అప్. ఇంకొకటి ఇక్కడ, గాడ్ హ్యాస్ సేవ్డ్ us. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఇక్కడ కూర్చోవాలా 3 గంటల సేపు? వాట్ హ్యావ్ వి గెయిన్డ్ అవుట్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ద మిషన్ దట్ గాడ్ వాంట్స్ us టు డూ? ఇక్కడ ఎవరు యాక్సిడెంట్గా రాలేదు, దేవుడి ప్రణాళిక వలన ఇక్కడ వచ్చినాం మనం. వాట్ డస్ గాడ్ వాంట్స్ టు? దేవుని ప్రణాళిక ఏంటి? అది గ్రహించిన రోజు అది నిజమైన గుడ్ ఫ్రైడే ఫర్ ఈచ్ పర్సన్. వెన్ యూ రియలైజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ సిట్టింగ్ హియర్ ఇన్ దిస్ సర్వీస్ ఫర్ 3 hours. ఎన్నో పనులు ఉన్నాయి మనకు, అవన్నీ మనము సాక్రిఫైస్ చేసి ఇక్కడ కూర్చుంటున్నాం.
ఏడు గంటలు అంటే 7 గంటలు, 10 గంటలు అంటే 10 గంటలు, 10:30 అంటే 10:30, 12 అంటే 12. కొంతమంది సాయంత్రం కూడా చేస్తారు. ఏంటి? వాట్ ఈస్ దట్? ద మిషన్ ఆఫ్ రియలైజేషన్. మిషన్ ఆఫ్ రియలైజేషన్, గ్రహింపు. ఆ గ్రహింపు వచ్చిన రోజు నీకు నిజమైన గుడ్ ఫ్రైడే, మనకు నిజమైన గుడ్ ఫ్రైడే. ఆ సిలువ దగ్గర మనం చూసినట్టయితే అక్కడ ఆ దొంగ ఉండిండు. 2 దొంగలు ఉన్నారు, ఎడమ కుడివైపు 2 దొంగలు ఉన్నారు. కానీ ఒకటి ఆ 2 దొంగలు కూడా అయ్యేది అంతా చూస్తూ ఉండిండ్రు. కానీ ఏమైందండి? ఒక్క దొంగకి గ్రహింపు కలిగింది. ఒక్క దొంగ గ్రహింపు కలిగింది. ఆ గ్రహింపు ఆ దొంగకు వచ్చినందుకు ఆయన 2వ మాట పలిగిండు, టుడే యూ షల్ బీ విత్ మీ ఇన్ పరడైజ్. నేడు నువ్వు నాతో నీ పరడైజ్లో ఉండవు అని. ఆ గ్రహింపు ఉందా మనకు? గ్రహించుకున్నామా ఇక్కడ దేవుడు మనకు ఇంత చిత్రహింసలు ఎందుకు భరించిండని? అక్కడ తర్వాత రోమీ సైనికులు కూడా ఉండిండు. దే సెడ్ వెన్ ఆయన పక్క పొడిచినప్పుడు అంత అయినాక కూడా ఆ రక్తధారాలు వచ్చినప్పుడు దే రియలైజ్, దే సెడ్ దట్ ట్రూలీ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ దే నెల్ట్ డౌన్. దే గ్లోరిఫైడ్ గాడ్. దే రియలైజ్. తర్వాత అక్కడ మనుషులు ఉండింది, వాళ్ళ అమ్మ ఉండింది. ఆ సంభాషణను చూసినప్పుడు, విన్నప్పుడు ఆ అమ్మ ప్రేమ ఆయన గ్రహించుకుంది. వాళ్ళు గ్రహించిండ్రు. అవును కదా, ఆయన అంత బాధలలో, అంత వేదనలలో వాళ్ళ అమ్మ గురించి ఆలోచించుకుంటున్నాడు. మనము ఏం లేకుండా మన అమ్మ నాయనల్ని కూడా చూసుకోవాలి. వాళ్ళకు ఒక గ్రహింపు వచ్చింది. దే రియలైజ్. తర్వాత అక్కడ డిసైపుల్స్ కూడా ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రియలైజ్ చేసిండ్రు. ముందు దేవుడు నేను లేనప్పుడు మీరు పని చేయాలా, మీరు పని కొనసాగించాలా, అవి ఇవి ఎన్నో మాటలు మాట్లాడిండు. ఎన్నోసార్లు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు, నేను లేనప్పుడు మీరు పని చేయాలని. ఆ సందర్భంలో వాళ్ళు గ్రహించిండ్రు, ఎస్ వీ హ్యావ్ ఎ మిషన్ టు గో అండ్ స్ప్రెడ్ ది గాస్పెల్. దేవుని వాక్యము పోయి పరిచర్య చేయడానికి మాకు ఒక మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు దేవుడు మనతో లేడు, ఫిజికలీ ఈజ్ నాట్ విత్ అస్. కానీ దేవుడు చెప్పిండు, బిహోల్డ్ ఐ విల్ గివ్ యూ ది హోలీ స్పిరిట్, ద హోలీ స్పిరిట్ షల్ బీ విత్ యూ. దేవుని ఒక ఆత్మ నీతో ఉంటుంది అని అక్కడ చెప్పబడింది. వాళ్ళు గ్రహించిండ్రు. ద డిసైపుల్స్ రియలైజ్డ్ ఇట్ అండ్ జీసస్ రియలైజ్డ్ హిస్ ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీస్. Jesus also realized his earthly responsibilities. సమాప్తమైన అని చెప్పిండు. దేవా, ఇక్కడ నన్ను ఒక మానవుడిగా పంపించినప్పుడు ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక చెల్లె, ఒక తమ్ముడు, ఒక అన్న, అందరూ ఉన్నారు ఫ్యామిలీలో. వాళ్ళ పట్ల ఈయన బాధ్యతని నెరవేర్చిండు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తమయ్యాను. నాకు ఇక్కడ భూలోకం సంబంధమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను నెరవేర్చినాను, సక్రమంగా నెరవేర్చినాను. నాకు ఇట్లా కాదు. He has completed the responsibilities that God gave to him on this earth. And he also fulfilled God's responsibilities on this earth. దేవుడు ఇక్కడ ఎందుకు పంపించాడో ఆ దాన్ని కూడా ఈయన ముగింపు పలికాడు ఇక్కడ. అంటే బోత్ earthly responsibilities and also godly divine responsibilities. మళ్ళా టుడే ఆర్ వి రియలైజింగ్ వాట్ వీఆర్, అవర్ ప్లాన్ ఫర్ అస్ ఈజ్. దేవుడు ఒక ప్రణాళిక మన పట్ల ఏముందని ఆ గ్రహింపు మనకుందా? ఎంతవరకు గ్రహించినాము? రేపు నన్ను దేవుడు పిలిస్తే, నా బిడ్డ నా యుద్ధకు వస్తావా అంటే నేనైతే చెయ్యి ఎత్తి చూపిస్తా, ఐఎమ్ రెడీ. ఆర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ రెడీ? సంఘంలో ప్రతి ఒక్కళ్ళు రెడీయా? రేపు దేవుడు వస్తే వాట్ ఈస్ యువర్ రియలైజేషన్? హౌ ఫార్ హ్యావ్ యూ అచీవ్డ్? ఇన్ని సంవత్సరాల్లో ఎంత దేవుని ప్రణాళిక ఇక్కడ మనము హౌ మచ్ వీ హ్యావ్ ఫుల్ఫిల్? ఇంకా ఎంత దూరం పోవాలా? ఒకసారి వెనకలు తిరిగి చూసినామా? మనం ఈ ప్రయాణంలో ఎంత దూరం వచ్చినాము, ఏం చేసినాము, ఏం సాధించినాము, అండ్ ఇంకా ఎంత దూరం పోవాలా? ఆ దూరం పోయే లోపల మనం చెప్పగలుగుతామా ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమయ్యాను అని చెప్పగలుగుతామా? ఇక్కడ 2 తిమోతిలో 4వ అధ్యాయంలో ఇట్ ఈస్ దేర్.
I have fought the good fight. I have kept up the faith. Mission accomplished. It is finished. చెప్పగలుగుతామా మనం? సమాధుల తోటకు పోతే ఎప్పుడు ఈ వాక్యం ఉంటుంది ఆడ. 2 తిమోతి చాలా సమాధుల మీద ఉంటాం. అది నిజంగా మనం జీవించినప్పుడు మనం చెప్పగలుగుతామా? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ద మిషన్. ఐ హ్యావ్ రన్ ద రేస్. ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్. ఐ హ్యావ్ కెప్ట్ అప్ ది ఫేత్. విశ్వాసము కోల్పోకుండా నేను నా విశ్వాసంని కాపాడినాను. ఇవాళ ఏమేమి జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇందాక ఎవరో ప్రస్తావించాడు మన ప్రవీణ్ పగడాల గారి గురించి. వాళ్ళ భార్య ఎంత ధైర్యంగా ఉందండి. మాట్లాడినాం, మా వైఫ్ మాట్లాడింది. నేను ఇంటికి వచ్చినాక మాట్లాడినని చెప్తే నేను ఒకటే ప్రశ్న అడిగినా, ఆమె నిన్ను నోరు దాచిందిరా, నువ్వు ఆమె నోరు దాచినావా అని. అట్లా మాట్లాడిందంట. ఆ బాధలో, ఆ వేదనలో కూడా వేరే గురించి ఒక ఆలోచన. అదర్స్ ఫస్ట్, దెన్ యువర్ సెల్ఫ్. ఇతరులు ముందు, తర్వాత నేను అనే సంకల్పంతో మనం ముందలు పోతున్నామా? నాకు 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 అని చెప్పి దాంట్లో ఇంకా కుంకపోతున్నామా మనం? ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. Are we ready to tell mission accomplished? Yes, God, I have finished. I have finished the work what you have given me. I am ready to come to you. If you are ready, make others ready. నువ్వు కనుక సిద్ధపాటుతో ఉన్నట్టయితే వేరొల్ని ప్రేరేపించేయండి, వాళ్ళకు కొంచెం ప్రోత్సహించండి. అది నీ పని. గో స్ప్రెడ్ ద గాస్పుల్ అన్నాడు దేవుడు. గో స్ప్రెడ్ ద గాస్పుల్. అది మన పని. చెప్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేయాలి. దేవుడి ఆ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.